గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. ఓకే. సో రిజల్ట్స్ అయితే వచ్చినాయి. మనకి నిన్న రిలీజ్ అయినాయి నిన్న. అందరు ర్యాంకులు చూసుకున్నారు. నెక్స్ట్ ప్రాసెస్ ఏంది అంటే వాళ్ళు వితిన్ 3-4 డేస్ షెడ్యూల్ ఇస్తారు. ఆ షెడ్యూల్ ఇచ్చినాక నేను వీడియో చేస్తా. ఆ షెడ్యూల్ ఇచ్చిన తర్వాత అందులో డేట్స్ ఉంటాయి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని డేట్లు ఇస్తారు. ఈ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనేది ఫస్ట్ పేజ్ స్టార్ట్ అవుతుంది. ఆ ఫస్ట్ పేజ్ లో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఎన్ని రోజులు ఉంటది, తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు, అలాట్మెంట్ ఎప్పుడు అని డేట్స్ ఇస్తారు ఫస్ట్ పేజ్‌వి. ఇది మెయిన్. సో వాట్ ఈస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్? ఇది మొత్తం ఆన్‌లైన్‌లోనే ఉంటది. మనం ఆఫ్‌లైన్‌లో ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. స్లాట్ బుక్ చేసుకు ఇప్పుడు ఐసెట్ అనుకో, ఐసెట్‌లో స్లాట్ బుక్ చేసుకొని, మనం సర్టిఫికేట్‌లు పట్టుకొని ఎక్కడైనా కాలేజ్‌కెళ్ళి వెరిఫై చేసుకోవాలి. ఈ సీపీగేట్‌లో ఎట్లా అంటే ఆన్‌లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అంటే ఆన్‌లైన్‌లోనే సర్టిఫికేట్‌లు వెరిఫై చేస్తారు. మనం ఎక్కడికెళ్ళాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే మన సర్టిఫికేట్స్ మనమే స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. అప్‌లోడ్ చేసినంక వాళ్ళు వెరిఫై చేసి అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ చేసినంక నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోనికి ఛాన్స్ ఇస్తారు. క్లియర్? సో ఈ వీడియోకెళ్ళే ముందు చెప్తున్నా, మన ప్లే స్టోర్‌లో మన యాప్ ఉంటది. ఇప్పుడు లోగో కనిపిస్తుంది కదా పైన. ఈ కార్నర్‌కు, ఆ కార్నర్‌కు ఉంటది. క్యాంపస్ స్టూడెంట్ అని చెప్పేసి ప్లే స్టోర్‌లోకెళ్ళి సెర్చ్ చేసి యాప్ డౌన్‌లోడ్ చేసుకోర్రి. మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా సరే నన్ను అడగాలి అనుకుంటే మీరు యాప్‌లో అడగొచ్చు. అక్కడ మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. ఇప్పుడు ఈ వీడియో కంటే ముందు వీడియోలు పెట్టిన ఒక్కొక్క వీడియోకి 500 కామెంట్‌లొచ్చినాయి. అన్ని కామెంట్‌లకి నేను ఒక్కడిని రిప్లై ఇస్తానా? ఇవ్వలేను కాబట్టి పర్సనల్ గైడెన్స్‌గా యాప్‌ని ఈ ఇయరే కొత్తగా తీసుకొచ్చిన. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి వీడియోస్ చేస్తున్నా గానీ, ఈ ఇయర్ నాకు అర్థమైంది కాబట్టి తీసుకొచ్చిన. లాస్ట్ ఇయర్ బాగా ఇబ్బందయింది. సో ఎవరైతే ఆ సీపీగేట్ గైడెన్స్ కోర్స్‌లో జాయిన్ అయితారో, ఇప్పుడు యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి ప్లే స్టోర్‌లో. ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయగానే కింద యూజ్ అనదర్ మెథడ్ వస్తది. అది క్లిక్ చేస్తే ఫోన్ నంబర్ అడుగుతది. ఎంటర్ చేసి లాగిన్ అయితే సీపీగేట్ గైడెన్స్ అని కోర్స్ ఉంటది. ఆడ బై నౌ ఆప్షన్ ఉంటది. బై నౌ ఆప్షన్ చేసి అమౌంట్ చూపిస్తది. కట్టి లోపల జాయిన్ అయిపోయారు అంటే నాకు పర్సనల్‌గా మెసేజ్ చేయొచ్చు. మీరు గ్రూప్‌లో యాడ్ అయితారు. నేనేదైనా అప్డేట్ ఉంటే గ్రూప్‌లో పెడతా. అండ్ పర్సనల్ మెసేజ్ ఎందుకు? ఇప్పుడు ఈ ప్రాసెస్ జరుగుతది. సర్టిఫికేషన్ వెరిఫికేషన్, నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ అలాట్‌మెంట్ మీకు ఎన్నో డౌట్స్ వస్తాయి. అవన్నీ నన్ను అడుగుర్రి. నా పీజీ ఉస్మానియా నుంచి అయిపోయింది. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి సిపి గారి వీడియోస్ చేస్తున్నా కాబట్టి చేస్తా. మీరు మంచిగా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని, మంచిగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని, మీకు మంచిగా సీట్ అలాట్‌మెంట్ కావాలి. ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా నేను క్లియర్ చేస్తా. అందుకోసమే మీరు ఎళ్లి జాయిన్ అవ్వండి. అండ్ కాలేజెస్ లిస్ట్‌లు కూడా అక్కడ పీడీఎఫ్‌లు పెట్టా. అన్ని యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు, శాతవాహన, జేఎన్‌టీహెచ్, కోట్ విమెన్స్, ఆల్ యూనివర్సిటీస్, ఆల్ కోర్సెస్, కాలేజెస్ లిస్ట్ కూడా ఈ జాయిన్ అయిన వాళ్ళు చూసుకోవచ్చు. పీడీఎఫ్‌లు అక్కడ అవైలబుల్‌గా ఉన్నాయి. సో వెంటనే ప్లే స్టోర్‌లోకెళ్ళి ఫస్ట్ మన యాప్ డౌన్‌లోడ్ చేసుకోర్రి. ఓపెన్ చేయర్రి. ఫోన్ నంబర్ ఎంటర్ చేయర్రి. లాగిన్ గార్రి, జాయిన్ గార్రి. మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా అందులో అడుగుర్రి. మీ ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ అయిపోయి మీరు కాలేజ్‌లో జాయిన్ అయ్యి హాస్టల్ అడ్మిషన్ తీసుకొని అదంతా కంప్లీట్ చేసేంత వరకి నేను రిప్లైలు ఇస్తూనే ఉంటా. ఓకేనా? నా గైడెన్స్ మీకుంటది. అందులో జాయిన్ అయిన వాళ్ళకి. ఆల్రెడీ 100 మంది కంటే ఎక్కువనే జాయిన్ అయిపోయారు. వాళ్ళు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా వాళ్ళకి రిప్లై ఇయ్యనీకి టైం పోతుంది నాకు. యాప్‌లోనే రిప్లైలు ఇస్తున్నా. ఓకే. ఇన్‌స్టా, యూట్యూబ్‌లో నేను ఎక్కువ ఇవ్వట్లేదు. ఇవ్వను గూడా. ఎందుకంటే యాప్‌లో డబ్బులు కట్టి జాయిన్ అయ్యారు వాళ్ళు. వాళ్ళకి రిప్లైలు ఇయ్యాలి కదా మరి. వాళ్ళని చూసుకోవాలి కదా! గైడెన్స్ ఇయ్యాలి కదా! దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆహ్, 10థ్ మెమో, ఇంటర్ మెమో. ఒరిజినల్ మెమోస్. చెప్పే ప్రతి డాక్యుమెంట్ ఒరిజినల్ అప్‌లోడ్ చేయాలి. ఓకేనా? సో గుర్తుపెట్టుకోర్రి. ఏది కూడా జిరాక్స్ కాదు. ఒరిజినల్. అన్ని సర్టిఫికేట్స్ ఒరిజినల్. ఫస్ట్ 10థ్ మెమో, ఇంటర్ మెమో, లాంగ్ మెమోస్ ఒరిజినల్ అప్‌లోడ్ చేయాలి. లాంగ్ మెమోస్, షార్ట్ మెమోస్ కాదు. నెక్స్ట్ డిగ్రీ. చాలా తలకాయ నొప్పి. ఇప్పుడేంది? నా డిగ్రీ మొన్ననే అయిపోయింది. నా సిక్స్త్ సెమ్ మొన్ననే అయిపోయింది. లాంగ్ మెమోస్ లేవు. డిగ్రీలో 2 లాంగ్ మెమోస్ ఉంటాయి. దాన్నేమంటారు? ఒకటి కన్సాలిడేటెడ్ మెమో, ఒకటి ప్రొవిజనల్ మెమో అంటాం. కన్సాలిడేటెడ్ మెమోలో 6 సెమ్‌లకు సంబంధించిన 6 బాక్సులుంటాయి. ఫస్ట్ సెమ్ బాక్స్, సెకండ్ సెమ్ బాక్స్, థర్డ్ సెమ్ బాక్స్ అని 6 సెమ్‌లో 6 బాక్స్‌లు ఒకటే మెమోలో ఉంటాయి. అది కన్సాలిడేటెడ్ మెమో. ఈ ప్రొవిజనల్ సర్టిఫికేట్‌లోనేమో జస్ట్ మీ ఓవరాల్ డిగ్రీలో జీపీఏ ఎంతొచ్చిందో అది మాత్రం ఉంటది. ఈ 2 మెమోలు అప్‌లోడ్ చేయాలి ఉంటే. ఒకవేళ లేకపోతే నా రిజల్ట్స్ మొన్ననే వచ్చినాయి. ఒక నిమిషం. డన్. నా రిజల్ట్స్ మొన్ననే వచ్చినాయి. రిజల్ట్స్ మొన్నొచ్చినాయి. నాకు లాంగ్ మెమోస్ ఇంకా రాలే. అప్పుడేంది? సెమిస్టర్ వైస్ మెమోస్ అప్‌లోడ్ చేయాలి. సెమిస్టర్ వైస్ మెమోస్ అంటే ఫస్ట్ సెమ్ మెమో, సెకండ్ సెమ్ మెమో, థర్డ్ సెమ్ మెమో, ఫోర్త్ సెమ్ మెమో, ఫిఫ్త్ సెమ్ మెమో. సిక్స్త్ సెమిస్టర్ మొన్ననే అయిపోయింది కదా! మెమో రాలేదంటే, దానికి ఆన్‌లైన్‌లో వచ్చిన రిజల్ట్స్‌ని ప్రింట్ ఔట్ తీసుకొని, ఇప్పుడు ఇట్లా రిజల్ట్స్ ఏస్తూ ఉంటాం మనం. ఆన్‌లైన్‌లో వచ్చిన రిజల్ట్స్‌ని ప్రింట్ ఔట్ తీసుకుంటే, ఇందులో మీ ప్రిన్సిపల్ సైను, నెక్స్ట్ కాలేజ్ స్టాంపు ఈ 2 ఏపియుర్రి. ఓకేనా? సిక్స్త్ సెమిస్టర్ మెమో రాదు. కొంతమందికొస్తే ఓకే. రాకపోతే ప్రింట్ తీసుకొని ప్రిన్సిపల్ సార్ సైన్, కాలేజ్ స్టాంప్ ఏపిచ్చి దాన్నే మెమోలో అప్‌లోడ్ చేయాలి. ఆన్‌లైన్ రిజల్ట్స్ ప్రింట్. మిగిలిన 5 సెమ్‌లు ఎప్పుడో అయిపోయినాయి కాబట్టి 5 సెమ్‌లకి 5 మెమోలొస్తాయి. క్లియర్? ఈ సెమిస్టర్ వైస్ మెమోస్, ఈ లాంగ్ మెమోస్ లేని వాళ్ళకి, కన్సాలిడేటెడ్ మెమో, ప్రొవిజనల్ మెమో లేని వాళ్ళకి సెమిస్టర్ వైస్ మెమోస్.
ఒకవేళ ఉంటే ఆ సెమ్ వైజ్ మెమోస్ అవసరం లేదు. ఓకేనా? సో కన్సాలిడేటెడ్ మెమో లేకపోతే అక్కడ నో అని పెడతాం. నో అని పెడితే అప్లోడ్ సెమిస్టర్ వైజ్ మెమోస్ అని అడుగుతది. సో 6 మెమోలు అప్లోడ్ చేయాల్సిందే. నెక్స్ట్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ దగ్గర ఇక 6th సెమిస్టర్ మెమో ఉంటది కదా! 6th సెమ్ మెమోలో ఓవరాల్ జీపీఏ ఉంటది. మనకు డిగ్రీ మొత్తం ఓవరాల్ జీపీఏ ఎంత వచ్చిందని దాన్ని ప్రొవిజనల్ సర్టిఫికేట్ దగ్గర అప్లోడ్ చేస్తే అయిపోతది. ఏం కాదు. నెక్స్ట్ టీసీ అనేది ఇంపార్టెంట్. టీసీ లేకపోతే టీసీ అనేది కొంతమందికి ఇబ్బంది అవుతది. టీసీ లేకపోతే టీసీ మా కాలేజీలోనే ఉంది అని చెప్పేసి కస్టోడియన్ ఇస్తారు. కస్టోడియన్ అంటే ఏంది అంటే టీసీ మా కాలేజీలోనే ఉంది. మేము తర్వాత ఇస్తామని చెప్పేసి కాలేజ్ వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఈ పర్సన్ మా కాలేజీలో చదువుకున్నాడు. టీసీ మా దగ్గరనే ఉంది అని చెప్పేసి వాళ్ళే టీసీ ఇవ్వకుండా ఒక సర్టిఫికేట్ ఇస్తారు. కస్టోడియన్ సర్టిఫికేట్. దాన్ని అప్లోడ్ చేయొచ్చు. ఓకేనా? సో బట్ ఏంది సర్టిఫికేషన్ వెరిఫికేషన్‌లో వాళ్ళు ఓకే చెప్తారు మాక్సిమం. బట్ ఒకవేళ ఓకే చెప్పకపోతే రిజెక్ట్ చేసిర్రనుకో, రిజెక్ట్ చేసి మళ్ళీ టీసీని అప్లోడ్ చేయమంటారు. రిజెక్ట్ అయిందనుకో, ఇప్పుడు రిజెక్ట్ ఎట్లా అంటే ఇప్పుడు చెప్తా క్లారిటీగా. ఈ రిజెక్షన్ అనేది మనకి ఒక 10 డేస్ టైమ్ ఇచ్చారు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఫర్ ఎగ్జాంపుల్. ఈ 10 డేస్‌లో సర్టిఫికేట్‌లు మనం అందరం అప్లోడ్ చేస్తాం. చేసిన తర్వాత ఫస్ట్ డే అప్లోడ్ చేసినాం అనుకో సర్టిఫికేట్‌లు. మనకి సెకండ్ డేనో, థర్డ్ డేనో, ఫోర్త్ డేనో ఒక 3, 4 రోజులు టైం పడతది. వాళ్ళు వెరిఫై చేస్తారు. అది అప్రూవ్ అయిపోతది. ఓకేనా? ఏమైతది? అప్రూవ్ అయితది. అప్రూవ్ అయితే ఏం కాదు ఇగ. అప్రూవ్ అయినాయంటే నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ అప్రూవ్ కాకపోతే ఏమైతది? రిజెక్ట్ అయితది. ఏమైతది? రిజెక్ట్ అయితది. సో రిజెక్ట్ అయిపోయిన తర్వాత ఏ డాక్యుమెంట్ రిజెక్ట్ అయింది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీసీ రిజెక్ట్ అయింది. కస్టోడియన్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసినావు. వాళ్ళు అప్రూవ్ చేస్తే ఓకే. బట్ ఒకవేళ రిజెక్ట్ చేసిర్రనుకో ఏం చేస్తారంటే అప్లోడ్ చేయమంటారు. దాన్ని అప్లోడ్ చేయమంటారు. ఆ పర్టిక్యులర్ డాక్యుమెంట్‌ని. ఏదైతే ఒక్క డాక్యుమెంట్ రిజెక్ట్ అయిందో ఆ ఒక్క డాక్యుమెంట్‌ని అప్లోడ్ చేయాలి. ఇప్పుడు 10th మెమో, ఇంటర్ మెమో ఏదైనా బ్లర్ అప్లోడ్ చేసినావు. ఖతం అప్లోడ్ చేయమంటారు. అప్లోడ్ చేయమంటే మళ్ళీ అప్లోడ్ చేసి మళ్ళీ సబ్మిట్ చేస్తే ఈ 10 డేస్ లోపు నీ పని మళ్ళీ అప్రూవ్ అయిపోతదన్నట్టు. అందుకే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ స్టార్ట్ అయినాక తొందరగా మనం సర్టిఫికేట్‌లు సబ్మిట్ చేస్తే అప్రూవ్ అయితది. అప్రూవ్ అయిందో, రిజెక్ట్ అయిందో తెలిసిపోతది. ఒక 3, 4 రోజులలో వాళ్ళు అప్రూవ్ చేసేస్తారు. ఓకే. సో దానికి టైమ్ ఇస్తారు. మినిమమ్ 10 డేస్ టైమ్ ఉంటది. ఏం టెన్షన్ పెట్టుకోకుర్రి. ఎట్లా సర్టిఫికేట్‌లు అప్లోడ్ చేయాలనేది నేను పెడతా వీడియో. అది స్టార్ట్ అయినాక మీరు ఫస్ట్ డేనే పెడతా. మీరు ఏం టెన్షన్ తీసుకోవద్దు. నెక్స్ట్ చూసుకుంటే ఇక ఆధార్ కార్డ్ ఆబ్వియస్లీ ఆధార్ కార్డ్ కంపల్సరీ. నెక్స్ట్ చూసుకుంటే ఈడబ్ల్యూఎస్. ఈడబ్ల్యూఎస్ అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీలకి ఉండదు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకి ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటది. ఆ రిజర్వేషనే ఉంటది. ఓకేనా? సో దీనికి మెయిన్‌గా చూసుకున్నట్టయితే నార్మల్‌గా ఆహ్, ఏది ఓసీ వాళ్ళకి ఇస్తారు ఈడబ్ల్యూఎస్. ఎవరైతే ఓసీ వాళ్ళు ఉన్నారో ఇందులో కొంచెం పూర్‌గా ఉన్న వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఇస్తారు. ఓసీలో అందరికి ఈడబ్ల్యూఎస్ ఇయ్యరు. సో మీరు ఓసీ అయితే ఈడబ్ల్యూఎస్‌కి ట్రై చేయండి. ఈడబ్ల్యూఎస్ వచ్చింది అంటే మస్తు హెల్ప్ అయితది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10%. 800, 900 ర్యాంక్ ఉన్న ఉస్మానియా మెయిన్ క్యాంపస్‌లో లాస్ట్ ఇయర్ అంతకు ముందు ఇయర్ సీట్లు వచ్చినాయి ఈడబ్ల్యూఎస్ కోటా కింద. సో ఎందుకంటే కాంపిటీషన్ లేదు. జనాలు లేరు ఈడబ్ల్యూఎస్‌లో. సో ఈడబ్ల్యూఎస్ కింద ఉన్న సీట్స్ ఎక్కువ ర్యాంక్ ఉన్న వస్తది. నెక్స్ట్ ఇక్కడ క్యాస్ట్ ఇన్కమ్ చెప్పుడు మర్చిపోయినా. ఈ క్యాస్ట్ ఇన్కమ్‌లో బీసీ వాళ్ళైతే క్యాస్ట్ ఎప్పటిదున్నా ఏం గాదు. ప్రాబ్లమ్ ఏముండది. ఓకే. క్లియర్? ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే 2026ది కంపల్సరీ కావాలి. ఏప్రిల్ తర్వాత తీసుకున్నది కావాలి. మంచిగుంటది. లేకపోతే పోయి తీసుకోర్రి. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ నార్మల్‌గా ఎస్టీకైనా ఓకే. బీసీకైనా ఓకే పాతది. బట్ ఎవరైతే ఎస్సీ ఉన్నారో రీసెంట్‌గా కేటగరైజేషన్ జరిగింది. ఎస్సీ గ్రూప్ 1, ఎస్సీ గ్రూప్ 2, ఎస్సీ గ్రూప్ 3 అని చెప్పేసి. ఇప్పుడు మాదిగ అనే క్యాస్ట్ ఎస్సీ గ్రూప్ 2 కిందకొస్తది. మాల అనే క్యాస్ట్ ఎస్సీ గ్రూప్ 3 కిందకొస్తది. కొత్త క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటే ఆ క్యాస్ట్ సర్టిఫికేట్‌లో నువ్వు ఎస్సీ గ్రూప్ 2ఆ, గ్రూప్ 1ఆ, గ్రూప్ 3 అని మెన్షన్ చేసి వస్తది. అట్లా మెన్షన్ చేసి వచ్చిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. మీరు ఎప్పుడు తీసుకున్నా ఏం కాదు. ఈ సంవత్సరం తీసుకున్నారంటే కొత్తది ఏం కాదు. అందులో ఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 అని మెన్షన్ చేయాలి. ఎస్సీ గ్రూప్ 1, ఎస్సీ గ్రూప్ 2, ఎస్సీ గ్రూప్ 3 అని ఇట్లా మెన్షన్ చేసి ఉంటేనేమో ఏం కాదు. మెన్షన్ చేసి లేకపోతే ఎస్సీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనోళ్ళు బ్రదర్స్ గాని, సిస్టర్స్ గాని, ఫ్రెండ్స్ గాని మనోళ్ళు సో కంపల్సరీ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ కొత్తది తీసుకోరి. మీ సేవకెళ్ళి అప్లై చేయరు వస్తది టైం. టైం ఉంది. నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఓన్లీ ఓపెన్ ఇంటర్ గాని, ఓపెన్ డిగ్రీ గాని చేసిన వాళ్ళకు మాత్రమే. అంటే ఎవరన్నా ఓపెన్ ఇంటర్ చదువుంటే మీ దాంట్లో వీడియో చూసేవాళ్ళు లేదంటే ఓపెన్ డిగ్రీ చదువుంటే మీరు కంపల్సరీ రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోర్రి. లేదు నేను ఓపెన్ ఇంటర్ చేయలే, ఓపెన్ డిగ్రీ చేయాలంటే అవసరం లేదు రెసిడెన్స్ సర్టిఫికేట్. అక్కడ అడుగుతది వెదర్ యూ హావ్ స్టడీడ్ ఓపెన్ ఇంటర్ ఆర్ ఓపెన్ డిగ్రీ అని అడుగుతది. యెస్ అని పెట్టినామనుకో అప్లోడ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటది. సో ఎవరైనా ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో గాని, ఇంకా వేరే ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేసిన వాళ్ళు, ఓపెన్ ఇంటర్ చేసిన వాళ్ళు ఉంటే మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ మండల ఆఫీస్‌లో అప్లై చేసి తీసుకోరి. నెక్స్ట్ చూసుకుంటే 9th టు డిగ్రీ బోనఫైడ్స్ అంటారు. స్టడీ సర్టిఫికేట్స్ అంటారు. సో అవి అప్లోడ్ చేయాల్సి ఉంటది. కొంతమంది అడుగుతారు సార్ అన్న మాది 6th టు 10th ఒకటే ఉంది. ఫస్ట్ టు 10th ఒకటే ఉంది అంటే ఫస్ట్ టు 10th ఒక్కటున్నా, 6th టు 10th ఒకటున్నా అందులోనే 9th, 10th కూడా ఉన్నాయి.
సో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ 9th కి 10th కి అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఇంటర్ అప్లోడ్ చేయాలి, డిగ్రీ అప్లోడ్ చేయాలి. ఓకేనా. 9th టు డిగ్రీ అంటే ఓన్లీ సెపరేట్ గా 9th అండ్ 10th సెపరేట్ అని కాదు. 6th టు 10th ఉన్నా అందులోనే 9th 10th ఉంటుంది. ఫస్ట్ టు 10th బోనఫైడ్ ఉన్నా అందులోనే 9th 10th ఉంటుంది కాబట్టి దాన్నే అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఇంటర్ 2 సంవత్సరాలు, డిగ్రీ 3 సంవత్సరాలు, ప్రీవియస్ 7 years అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్. ఇవన్నీ రెడీ పెట్టుకోరి. వన్స్ ద అప్లికేషన్ is started, I will definitely make a video that how to upload each and every single document in online certification verification without any mistakes. ఓకే. వన్స్ మనం అప్లోడ్ చేసినామంటే నెక్స్ట్ అప్రూవ్ అవుతుంది లేదా రిజెక్ట్ అవుతుంది. రిజెక్ట్ అయితే మళ్ళీ రీఅప్లోడ్ చేయాలి ఆ డాక్యుమెంట్, మళ్ళీ సబ్మిట్ చేయాలి, అప్పుడు మళ్ళీ అప్రూవ్ అవుతుంది. వన్స్ యూ విల్ గెట్ అప్రూవల్, దెన్ నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి, తర్వాత అలాట్మెంట్ అవుతుంది. సో ఇది ఫస్ట్ ఫేజ్. ఇదంతా ఎట్లా ఫస్ట్ ఫేజ్ కాదు. ఇప్పుడు phase 1 ఉంది, నెక్స్ట్ phase 2 ఉంటుంది, నెక్స్ట్ phase 3 ఉంటుంది. ఈ 3 ఫేజ్లలో ఉంటుంది ఈ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ప్రాసెస్. ఫస్ట్ ఫేజ్ లో వేసుకున్నాం అనుకో, ఏ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ అవసరం లేదు. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో మిస్ అయినాం అనుకో, సప్లిమెంటరీ రిజల్ట్స్ రాకపోతే ఫస్ట్ ఫేజ్ మిస్ అవుతుంది, పార్టిసిపేషన్ చేయరాదు మనం సర్టిఫికేషన్ వెరిఫికేషన్ లో. సో సెకండ్ ఫేజ్ లో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. లేదంటే ఫస్ట్ ఫేజ్ మిస్ అయింది, సెకండ్ ఫేజ్ మిస్ అయింది, ఏదో సప్లీ రిజల్ట్స్ లేట్ వచ్చినాయి, డిగ్రీ పాస్ కాలే, డిగ్రీ మొత్తం సప్లీ రిజల్ట్స్ వచ్చి డిగ్రీ పాస్ అయినాకనే మనం ఈ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు డిగ్రీ పాస్ అయినాక. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ మిస్ అయితే ఏమవుతుంది, థర్డ్ ఫేజ్ ఉంటుంది, థర్డ్ ఫేజ్ లో కూడా ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. మీ సర్టిఫికేట్లు అప్రూవ్ అయిన తర్వాత నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టి అలాట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇది అన్నట్టు. ఒకవేళ ఫస్ట్ ఫేజ్ లోనే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయిపోతే ఇక సెకండ్ ఫేజ్ లో థర్డ్ ఫేజ్ లో మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్. ఒకవేళ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఫస్ట్ ఫేజ్ మిస్ అయితే సెకండ్ ఫేజ్ లో చేసుకోవచ్చు, థర్డ్ ఫేజ్ లో కూడా చేసుకోవచ్చు. ఇది ఎందుకు, ఐఎమ్ ఎస్పెషల్లీ టెలింగ్ ఫర్ సప్లిమెంటరీ స్టూడెంట్స్. ఎవరైతే సప్లిమెంటరీలు ఉన్నాయో ఇంకా డిగ్రీ పాస్ కాలేరో ఇప్పటికీ, మీరు మీ సప్లీలు క్లియర్ చేసుకొని ఆ సప్లీ రిజల్ట్స్ వచ్చేదాకా వెయిట్ చేయండి. ఫస్ట్ ఫేజ్ మిస్ అయిందంటే సెకండ్ ఫేజ్ లో థర్డ్ ఫేజ్ లో ఛాన్స్ ఉంటుంది, అప్పటి వరకు రిజల్ట్స్ వస్తాయి, రిజల్ట్స్ వస్తే ఛాన్స్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సర్టిఫికేట్స్. ఓకేనా. దగ్గరకు వచ్చి చెప్తున్నా, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ కింద కామెంట్ పెట్టండి, నేను చూసి ఇంకో వీడియో చేస్తా. ఎందుకంటే 500 కామెంట్లు వస్తే చదువుతా నేను ప్రతి ఒక్క కామెంట్, వీడియో చేస్తా ఇంకోటి సింపుల్. అండ్ కంపల్సరీ యాప్లో జాయిన్ అవ్వండి. ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా అక్కడ మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తా, యాజ్ ఏ అన్నగా, యాజ్ ఏ సీనియర్గా, యాజ్ ఏ బ్రదర్గా. ఎందుకు అన్న ఫ్రీగా చేయొచ్చు కదా అంటే నేను ఏం చేయాలి చెప్పుర్రి. యూట్యూబ్లో ఒక్కొక్క వీడియో కింద 500 కామెంట్లు వస్తే నేను ఎన్ని కామెంట్లకి రిప్లై చేయాలి. సో ఎవరైతే అందులో పైసలు కట్టి జాయిన్ అవుతారో వాళ్ళకి నేను పర్సనల్ గా గైడెన్స్ ఇస్తా ఉంటా. లైక్ ఇట్లా చేయండి, అట్లా చేయండి, వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి ఏ డౌట్ వచ్చినా క్లియర్ చేస్తా ఉంటా అన్నట్టు. సిపి గెట్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అప్పుడు, వెబ్ ఆప్షన్స్ అప్పుడు, అలాట్మెంట్ అప్పుడు డౌట్లు అడిగితే నేను రిప్లై ఇస్తా అన్నట్టు. అన్న ఎందుకు ఇంత డబ్బులు పెట్టినావు అంటే, యాప్ కి ఇన్వెస్ట్మెంట్ పెట్టినా నేను ఒక 35,000 దాకా. యాప్ కి ఇన్వెస్ట్మెంట్ పెట్టింది నేను బయట తీసుకొచ్చిన. సో ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్టాలి. ఓపెన్ గా చెప్తున్నా, మీరు అందరూ నా స్టూడెంట్స్, నా జూనియర్స్ మీరు. ఓకేనా. సో అది అన్నట్టు. ఇంకా ఏమైనా చెప్పన్నా, ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, అక్కడ డౌట్స్ ఉంటే మనం అక్కడ అడగవచ్చు. యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోరి. ఉంటా మరి. ఇన్ఫర్మేషన్ మన వాళ్ళందరికీ షేర్ చేయండి. సిపికి రాసిన ప్రతి ఒక్కరికి ఈ ఛానల్ అనేది, క్యాంపస్ స్టూడెంట్ అనేది ఫార్వర్డ్ చేయండి. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ అందరికీ. బాయ్.